రవిచంద్రారెడ్డి చేతకాని ఎమ్మెల్యే అని నిన్నటి ఘటనతో తేలిపోయిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. వాస్తవాలు నిరూపించండి అంటే గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రౌడీయిజం, ఫ్యాక్షన్కి మధ్య తేడా తెలుసా అని ఎమ్మెల్యేని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే హోదాలో ఉంటూ ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్న ఆమె తన దగ్గర ఉన్న ఆధారాలతోనే విమర్శలు చేస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకులో ఉన్న దయా భూములను రిజిస్ట్రేషన్ చేశామని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. త్వరలోనే శిల్ప కుటుంబం అక్రమాల గురించి బాధితులతో ఓ సమావేశం నిర్వహిస్తామని హెచ్చరించారు భూమా అఖిలప్రియ. అక్రమాలకి వాళ్ళ బాధితులందరినీ కూడా తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం. వాళ్ళందరికీ, నాకు కాదు, వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి రెడీగా ఉండు. ఇంకా అయిపోయింది, ఇంకా చాలు, ఇంకా విసుకొచ్చేసింది నాకు, ఇంకా నేనేం చేయను, ఇంకా నెక్స్ట్ ప్రెస్ మీట్లు పెట్టను, ఇంకా డైరెక్ట్ ఎన్నికలు అని చెప్తున్నావు. మొదలు పెట్టింది నువ్వు. కేవలం ఈ ప్రెస్ మీట్ కాదు, భూమా నాగిరెడ్డి మీద, మా కౌన్సిలర్ల మీద, ఇంతకుముందు కౌన్సిలర్ల మీద, భూమా నాగిరెడ్డి గారి మీద కేసులు వేసి వాళ్ళు ఇబ్బందులు పెట్టి అరాచకాలు చేసి అన్యాయాలు చేసి కుట్రలు చేసి మొదలు పెట్టింది మీరు. మీరు ఆగమంటే ఆగదు. దానికి ఫుల్ స్టాప్ మేము పెడతాం. నువ్వు చాలా అనుకుంటున్నావు. ఎందుకంటే ఇప్పటికే నీకు తలకాయ పగిలిపోయి ఉంటుంది ఇవన్నిటికి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే. ఇది ఇక్కడితో ఆగదు. నువ్వు రెడీగా ఉండు. నువ్వు ఆలగడ్డ ఎమ్మెల్యే సమాధానం చెప్పి తీరాలా. నీది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఆయనదే. ఇంకొకసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇంకా ఇప్పటికే ప్రజలందరికీ రెండు రాష్ట్రాలకు అర్థమైపోయింది. నేను చేతగాని ఎదవని ఎవడు ఒప్పుకోడు. నువ్వు ఒప్పుకున్నావు. నిన్న సవాలు స్వీకరించకుండా, గాంధీ చౌక్ నన్ను రానియకుండా, నువ్వు ఏ విధంగా అయితే నువ్వు నన్ను ఆలగడ్డలో హౌస్ అరెస్ట్ చేపించి నువ్వు చేసావో నీ ఈగో సాటిస్ఫై అయింటది. కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వు చేతగాని ఎదవో అని అర్థమైపోయింది. శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా రవి చేసిన అక్రమాలకి వాళ్ళ బాధితులందరినీ కూడా తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం.